అందరికీ క్షణార్థులు వెల్కమ్ టు తెలంగాణ విలేజ్ ఫుడ్. ఈ రోజు మనం పాలకూర చికెన్ చేస్తున్నాం. చేయడానికి రెడీనా? నేను కూడా రెడీ తినడానికి. గిన్నె పెట్టిన దగ్గర నుంచి అసలు మంచి నూనె పోస్తున్నా. తెలంగాణలో అయితే ఎవరు లేరు కదా, ఫస్ట్ ఛానల్ మాదే కదా. అందరికీ వచ్చే డౌట్, మీరు అందరూ ఒకటే ఫ్యామిలీయా? ఒకటే ఫ్యామిలీ. మీరు కెమెరామెన్ వైఫ్. కెమెరామెన్ వాళ్ళ వైఫా? ఓకే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి ఎవరు ఫస్ట్ అనుకున్నారు? అన్ని మా హస్బెండ్. మీ హస్బెండే. అందరూ మీ వీడియోలు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది మరి? మీరే చేసుకొని మీరే తింటారా, మాకు పెట్టారా? మరి మేము అందరూ అదే అడుగుతా ఉంటా. వీళ్ళు ఎవరిది లవ్ మ్యారేజ్? పెళ్లి చేసుకున్నాక లవ్ చేసుకున్నాం. మీ కరీంనగర్ గురించి నాకు చెప్పండి, ఇక్కడ ఏంటి ఫేమస్? మేమే ఫేమస్ అను. నెక్స్ట్ మీ అందరినీ చూసి సినిమా ఆఫర్ గాని ఇస్తే ఏం చేస్తారు? ఎన్టీ రామారావు ఇంటి తీసుకుపోవచ్చు మమ్మల్ని. ఎన్టీ రామారావు గారికి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? బాలకృష్ణ. ఎందుకు ఇష్టం మీకు? అలా ఆయన కలర్ ఉన్న బాలకృష్ణ కలర్ ఒకటి. మీరెవరు ఫ్యాన్? చిరంజీవి. డైలాగ్ వచ్చా? మొక్కే కదా అని పీకెత్తే పీక గోత్తా. మీ హస్బెండ్స్ గురించి ఏం చెప్తారు? ఆయనకి ఏంటంటే ఆడవాళ్ళ ఇంట్లో ఉండొద్దు, బయటికి రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి, ఒకరి మీద ఆధారపడి ఉండొద్దు. మొత్తం ఏంటంటే వెనకన మగవాళ్ళు ఉండి ఆడవాళ్ళని ముందు నెట్టుతున్నారనమాట. మీరు సక్సెస్ అవ్వండి, మేము ఉండి చూసుకుంటాము అని చెప్పి. ఇప్పుడు రోజులల్లో ఎట్లా వండుకొని తిన్నారో అట్లా మేము ఇప్పుడు చూపెడుతున్నాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ప్రెసెంట్ నేను కరీంనగర్ లో ఉన్నాను అనమాట. మరి ఈ ఉగాదికి స్పెషల్ గా ఒక స్పెషల్ పర్సన్స్ తోనైతే మాట్లాడడానికి వచ్చేసాను. వీళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 5 మందితో మాట్లాడడానికి వచ్చేసాను అనమాట. తెలంగాణ విలేజ్ ఫుడ్ అందరికీ తెలుసు, రకరకాల వంటలతోని అందరినీ కూడా మెప్పిస్తూ ఉన్నారు. వీళ్ళ వ్యూస్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, మిలియన్స్ లో పోతూ ఉంటాయి అనమాట. మరి ఆ వంటలన్నీ కూడా చూసి అంత రుచికరమైన వంటలు వీళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారనమాట. మరి లేట్ ఎందుకు, ఈ ఉగాదికి వీళ్ళతోనే ఎలా అయినా సరే ఇంటర్వ్యూ చేయాలని చెప్పి నేను కరీంనగర్ వరకు వచ్చేసాను. వీళ్ళు కూడా నాకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడదాం, అసలు వీళ్ళు వంటలు ఎలా చేస్తున్నారు, ఏంటి, ఇంతమంది కలిసి వీళ్ళకి అసలు టైం ఎక్కడ దొరుకుతుంది, మనం ఒక్కరోజు ఒకరికి టైం కేటాయించాలంటేనే కుదరదు, మరి వీళ్ళందరికీ ఒకేసారి ఎలా కుదురుతుంది, ఇలా చాలా క్వశ్చన్స్ నాలో అయితే ఉన్నాయి. సో వాళ్ళతో అయితే మాట్లాడదాం. ముందుగా అందరికీ హాయ్. అందరికీ శరార్థులు. నాకు మీరు ఇంట్రొడక్షన్ ఇస్తూ ఉంటారు కదా, వెల్కమ్ టు తెలంగాణ విలేజ్ ఫుడ్స్, ఒక్కసారి నా కోసం ప్లీజ్. అందరికీ క్షణార్థులు వెల్కమ్ టు తెలంగాణ విలేజ్ ఫుడ్. ఈ రోజు మనం పాలకూర చికెన్ చేస్తున్నాం. చేయడానికి రెడీనా? నేను కూడా రెడీ తినడానికి. ఓకే, సో అసలు మీ ఇంట్రడక్షన్ హైలైట్ ఉంటుంది తెలుసా, అంటే చాలా సాఫ్ట్ గా చెప్పచ్చు కదా, వీళ్ళు ఎందుకు తిట్టేటట్టు మీదకి వస్తున్నారు అన్నట్టు ఉంటది. ఎవరిది అసలు ఈ ఐడియా, ఎవరిది ఇలా అరుచుకొని చెప్పాలి అని? మా కెమెరామెన్ గట్టిగా అనాలంట. ఓకే, మీ కెమెరామెన్ ఎవరు? మీ కెమెరామెన్ విజేందర్ గారు. ఓకే, సో న్యాచురల్ గా ఉండాలి అని చెప్పి అలా చెప్తూ ఉంటారు అనమాట. అండ్ ఫస్ట్ మీ టీంలోని మెయిన్ మీరమ్మ. ఈ గిన్నె పెట్టిన దగ్గర నుంచి అసలు మంచి నూనె పోస్తున్నా అంటే బాగా ఆ వర్డ్ అనేది బాగా వైరల్ అయింది తెలుసా, ఆ మంచి నూనె పోస్తున్నా అన్నది. అంటే కొంతమందికి మా ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి స్లాంగ్ అర్థం కాదు, మీరు ప్యూర్ తెలంగాణలోనే మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఆ గిన్నె పెట్టడం, ఆ స్టైల్ అంతా కూడా ఎవరు మీకు నేర్పించారు? మొత్తం మీ కెమెరామెనే అంటారు అయితే. మీరు కూడానా? పోన్లేండి. ఓకే, సో స్టార్టింగ్ మీరు ఎట్లా చెప్తారు, ఆ గిన్నె పెట్టేదాన్ని ఏమంటారు? గంజి పెడుతున్నా. గంజి పెడుతున్నా. ఓకే, మీ దాంట్లో గంజి అంటారా గిన్నెని? గిన్నెనే అన్నం గంజు అంటారు. గంజు అంటారు, గిన్నె అంటారు. తెలంగాణ సైడ్ గంజి అంటారు, ఆంధ్ర సైడ్ గిన్నె అంటారు. ఇక న్యాచురల్ కావాలని అన్ని వెతుకుతాను. ఓకే, వెతుకుతున్నారా? అంటే ముందు నుండి మనకు తెలియదు కదా, ఇప్పుడంటే గిన్నెలు అవి అని వస్తున్నాయి కానీ అప్పుడైతే గంజు గంజు అని అనేవాళ్ళు కదా. ఓకే, ఇప్పుడంటే గిన్నెలు అట్లా అంటున్నారు కదా. ఓకే, వీడియోలో అస్సలు మాట్లాడింది ఎవరంటే ఈవిడే, ఇప్పుడు బాగానే మాట్లాడుతుంది. అదే, అండ్ ముఖ్యంగా ఇక్కడ అందరూ ఆడవాళ్ళు. అందరికీ వచ్చే డౌట్, మీరు అందరూ ఒకటే ఫ్యామిలీయా? ఒకటే ఫ్యామిలీ. ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్. ఎవరికి ఎవరు ఏమవుతారు? మా అత్తమ్మ. నమస్తే. ఓకే, మా పిన్ని గారు. ఓకే, మా పిన్ని.
పిన్ని 2, పెద్దమ్మ, పెద్దమ్మ, మా వదిన, మీ వదిన. ఓకే, మీరు కెమెరామెన్ వైఫ్ ని. కెమెరామెన్ వాళ్ళ వైఫా? ఇది ట్విస్ట్ అనమాట ఇక్కడ. ఇందాక కాదు, నేను అందుకే అడిగాను ఎవరు ఇదంతా చెప్పారంటే మా కెమెరామెన్. కెమెరామెన్ ఏంటి మా ఆయన అని చెప్పొచ్చుగా అనుకున్నా. సర్లే చెప్తారేమో అని అనుకున్నా. ఓకే, చెప్పారైతే. ఓకే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, దట్టు వంటలే చెయ్యాలి అని ఎవరు ఫస్ట్ అనుకున్నారు? డైరెక్టర్ అంతా మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని మా హస్బెండే. మీ హస్బెండే. ఓకే, చెప్పగానే ఏమన్నారు ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనేసరికి? అంటే ఇంట్రెస్ట్ వచ్చింది అందరికి, చేద్దాం అంటే. ఇంత 5 members 6 members అసలు ఎక్కడ లేరు కదా వీడియో పెట్టి యూట్యూబ్ ఛానల్స్ అయినా. అంటే తెలంగాణ ఇలాగా అంటే ఈ వంటలు చేసేది తమిళ్, కన్నడ, మలయాళం అటు సైడ్ చేస్తూ ఉంటారు, ఇలాగే పొలాల్లోని. తెలంగాణలో అయితే ఎవరు లేరు కదా, ఫస్ట్ ఛానల్ మాదే కదా. ఓకే, అట్లా. ఓకే, అండ్ మరి వీళ్ళందరూ ఎట్లా సెట్ అవుతారమ్మా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఉంటారు? లేదు, అందరం ఒకే దగ్గర, పక్క పక్కన ఇల్లు, పక్క పక్కన ఇల్లు. ఓకే, మీ ఆడబిడ్డ కొడుకు కెమెరామెన్ మా అల్లుడు. కెమెరామెన్ మీ అల్లుడు. ఆమె మా తోటి కోడలు లాస్ట్. అట్లా ఏమే మా పిన్ని. నూనె పోసా అంటే ఏమో మా చెల్లె. ఓకే, ఓకే, నూనె పోసే ఆంటీయా? మీకు ఆ పేరు బాగా అతికిపోయినట్టుంది, నూనె పోసే ఆంటీ అని. నిజంగా అంటే ఎట్లా ట్రోల్స్ అంటే మంచి నూనె పోస్తున్నా అంటే అది మంచి నూనెగా, ఇంకా అందులో చెడ్డ నూనె ఉంటుందా? మీరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే స్పెషల్ తెలియాలి కదా. అదే అదే, మనకు స్పెషల్ అనేది ఏదో ఒకటి ఉండాలి కదా, ఒక గుర్తింపు ఉండాలని. అది ఓకే, తెలంగాణ విలేజ్ ఫుడ్ వెల్కమ్ టు, అది మీకు ఇంకా అంకితం. అదంతే. అది మంచి ఆంటీ, మంచి నూనె ఆంటీ, ఆవిడ మంచి నూనె ఆంటీ. మీరు ఇంగ్లీష్ లో ఇంట్రొడక్షన్ ఇచ్చే ఆవిడ అనమాట మీరు. ఓకే, మీరు సైలెంట్. మీ హస్బెండ్ మీకు ఇక్కడ ఎందుకు అన్యాయం చేశారు? అంటే నేను మధ్యలో వచ్చా, మధ్యలో వచ్చా. పాప చిన్నది, 1.5 years అంతే. ఓకే, అందుకని అన్యాయం చేశారు. అన్యాయం ఏం లేదు, ఇంకా ముందు ఉంది కదా, ఇంకా బాగుంది కదా అప్పుడు. ఓకే, ఓకే, అండ్ మీకు కూడా ఇంట్లో చెప్పిన తర్వాత ఏమన్నారు? ఇట్లా యూట్యూబ్ ఛానల్ మనం అందరం కూడా అనుకుంటున్నాము, ఇట్లా వంటలు చేయాలనుకుంటున్నాం అని మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు? స్టార్టింగ్ లో నేను కూడా 2-3 వంటలకు లేను, మా అల్లుడే కాబట్టి ఆయన నిన్నేలా ఏది పొరపాటు ఉండదు కాబట్టి నమ్మకంతో ముందుకు వచ్చినాం. రా అత్తమ్మనంటే సరే అత్తంది అయ్యాను, అట్లా ఒప్పుకొని వచ్చినాం ఇక. ఓకే, ఓకే, మీరు కూడా అంతేనా? ఇంట్లో మా పిల్లలు మా ఆయన పిల్లలు చెప్తారు కదా. చేయమంటేనే వచ్చినాం. ఇప్పుడు మా పిల్లలు కూడా నాకు 2 కొడుకులు, వాళ్ళు కూడా సరే అమ్మ చేయాలని మంచిది. మీకు 2 కొడుకులా? కొడుకు పెళ్లి అయింది, మనవరాలు. నీ మనవరాలు అంత ఉన్నది, నా మనవరాలు. ఉండండి, కెమెరా ముందు నా కూతురు గురించి చెప్పుకుంటే తప్పే ఉంది. అంతేలేండి. ఓకే, నేను సంతూర్ మమ్మీ, మీరు సంతూర్ అమ్మమ్మ అయితే అంతేనా? ఎంగగా ఉన్నారు కదా ఆవిడ. అంతే. ఏం మెయింటైన్ చేస్తున్నారు మరి? డైట్ మాకు కూడా చెప్పండి వెళ్ళేటప్పుడు. మనవరాళ్ళు వచ్చిన అట్లనే ఉన్నారు కదా మీరు? ఏం లేదు. అంతే అంటారా? ఓకే, మీరు మీ హెల్త్ బాగాలేదని విన్నాము, ఇప్పుడంతా ఓకేనా? సెట్ అయిందా? కొన్ని వీడియోస్ లో మీరు కూడా మిస్ అయ్యారు కదా ఈ మధ్య. ఓన్లీ 1, ఇది 2 వీడియోస్ అంతే. అంతేమని బాగానే ఉన్నా, బాగానే చేసేటోళ్ళు. మీ ఇంట్లో సపోర్ట్ అంతా బాగానే ఉంటేనా? మా ఆయన సపోర్టే. మీ ఆయన సపోర్టే. అక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నారు. మొత్తం ఏంటంటే వెనకన మగవాళ్ళు ఉండి ఆడవాళ్ళని ముందు నెట్టుతున్నారు అనమాట. మీరు సక్సెస్ అవ్వండి, మేము ఉండి చూసుకుంటాము అని చెప్పి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుందమ్మా ఇవాళ మొత్తం చూస్తూ ఉంటే? నీతో 2 వచ్చారు కదమ్మా, చాలా బాగా అనిపిస్తుంది. నాతో 2? ఓకే, ఇప్పుడు 2 రెండో టేరింగ్ జరిగింది కదా. మరి వాళ్ళు మీరు ఇట్లా ఫేమస్ అయ్యారు, అందరూ మీ వీడియోలు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది మరి? చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా మంచిగా చేస్తారని అడుగుతున్నారు. చాలా మంది ఏం అడుగుతున్నారు? మీరు చేసే వంటలు అడుగుతున్నారా? వంటలు అడుగుతున్నారు, బాగా మంచిగా చేయరు అంటున్నారు. మీరు మంచిగా కలిసి ఉంటారు మా అంటారు. మీరే తింటారా? మాకు పెట్టారా? అందరూ అదే అడుగుతా ఉంటారు. వీళ్ళకి వీళ్ళే చేసుకొని వీళ్ళే తింటారు, మా నోరు ఎందుకురా బాబు ఊరిస్తారు అని చెప్పి. మేము డొనేట్ చేస్తున్నాం కదా, మేము తిని చూపెట్టు డొనేట్ చేస్తున్నాం. కాకపోతే మేము ఫంక్షన్కి వెళ్ళే కాడ ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు చెప్తారు, మీరే వండుకొని తింటారా, మాకు పెట్టరా. మరి